హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈరోజు సండే రైట్. సో ఈరోజు నోట్ చేసి సెకండ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం మనం రైట్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఒక్కసారి నేను పెద్దగా చేస్తాను రైట్. యాక్చువల్గా మీకు నోట్ చేసి జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి బేసిక్స్ అంతకుముందు మీకు చెప్పాను. ఓన్లీ జావా స్క్రిప్ట్కి సంబంధించిన బేసిక్స్ మీకు ప్రీ రిక్విజిట్స్ ఉండాలి అని మీకు ఉన్న విషయం చెప్పాను. కంపల్సరీ మీకు జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి, HTML CSS తెలిసి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ అంటే మీరు ఫ్రంట్ ఎండ్ కూడా చేద్దాం అనుకుంటే, సార్ నేను ఓన్లీ నోట్ జేఎస్లో APIs వరకే చేస్తాను అని అనుకుంటే మాత్రం మనకి HTML CSS అవసరం లేదండి, ఓన్లీ జావా స్క్రిప్ట్ బేసిక్స్ వస్తే సరిపోతుంది రైట్. సో ఫస్ట్ మనం టాపిక్స్కి వెళ్తున్నాను. సో మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, మనం ఇక్కడ నోట్ చేసి నేర్చుకునేది జావా స్క్రిప్ట్ వరకు మాత్రమే. జావా స్క్రిప్ట్ వస్తే నోట్ చేసి మ్యాక్సిమం ఇక్కడ కవర్ అయిపోయినట్టే రైట్. సో ఫస్ట్ వచ్చేసరికల్లా ఫస్ట్ టాపిక్స్ అండి, బేసిక్ టాపిక్స్ అనమాట. జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటివి ఇవన్నీ. జావా స్క్రిప్ట్ బేసిక్స్. రైట్. సో మొత్తం జావా స్క్రిప్ట్కి ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించినది. ఇవి వచ్చిన తర్వాత దీని మీద మనకి నోడ్ జేఎస్కి సంబంధించినటువంటివి యాడ్ అవుతాయి రైట్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు TS ఫైల్లో మీరు ఏదైతే ఉందో అది టైప్ చేస్తారు. ఈ టైప్ చేసిన ఏదైతే ఉందో మనకి కిందనే మీకు టెర్మినల్లో కనిపిస్తుంది. మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. ఇక్కడ మనం ఎలా వాడాలి, నోడ్ అని ఒక కమాండ్ ఉంటుంది. దాంతోపాటు ఈ ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తారు, test.js అని. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఏముంటుంది, ఒకసారి test.js మాడ్యూల్ నాట్ ఫౌండ్. ఏంటిది అసలు ఇది చూద్దాం రైట్. సో నోడ్ హైఫన్ VRSION వర్షన్ రైట్. నోడ్ స్పేస్ టెస్ట్ .js మాడ్యూల్ నాట్ ఫౌండ్ రైట్. మాడ్యూల్ అనేది లేదు అంటుంది. ఎందుకని మాడ్యూల్ నాట్ ఫౌండ్? ఇది నేను యాక్చువల్గా ఉన్న ఫోల్డర్ వేరే అండి. ఇక్కడ నోట్ జేఎస్ బేసిక్స్ అనే ఫోల్డర్లో ఉండాలి. సో CD స్పేస్ నోట్ అక్కడ నోట్ జేఎస్ ఫోల్డర్ లేదు కాబట్టి మనకు ఆ ఇష్యూ వస్తుంది. నోట్ జేఎస్ -basics. ఇప్పుడు చూడండి రైట్, ఇలా వస్తుంది అవుట్పుట్ అనమాట. సో మళ్ళీ ఎవ్రీ టైం మనం ఈ కమాండ్ లైన్ టెర్మినల్ కొట్టకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ గురించి ఒకసారి చూద్దాము రైట్. సో మీకు అంతకుముందు చెప్పాను బేసిక్స్. సో దీన్ని సపరేట్ కాకుండా ఈ నోట్ జేఎస్ ట్యూటోరియల్స్తో పాటు వెళ్ళే వాళ్ళకి దీని ద్వారానే మీరు వెళ్ళొచ్చు రైట్. సో ఇవి మీకు బేసిక్ జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి విషయాలు. ఈ సెక్షన్స్ తర్వాత అంటే 6th సెక్షన్ మాత్రం మనకి జావా స్క్రిప్ట్కే ఉంటుంది, నోడ్కి అవసరం లేదు ఓకేనా. సో 5 సెక్షన్స్ వరకు మీకు కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి ఓకేనా. సో 5 సెక్షన్స్ వరకు. సో మెయిన్ థింగ్ మనం జావా స్క్రిప్ట్ గురించి చూద్దాం. సో దీనికి సపరేట్గా దీంట్లో కాకుండా నేను ఇక్కడ నోట్స్ రాశాను ఓకేనా. నోట్స్ సేమ్ టాపిక్స్ ఇక్కడ నేను సపరేట్ చేశాను, మీరు ఒక్కసారి చూడండి రైట్. ఇక్కడ మీరు జావా స్క్రిప్ట్లో మాస్టర్ కావాలి అని అంటే కంపల్సరీ ఈ 6 సెక్షన్స్ మీకు తెలిసి ఉండాలి రైట్. సో జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఏమేంటి, జావా స్క్రిప్ట్ డేటా స్ట్రక్చర్స్, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ అండ్ async.js అండ్ HTML DOM రిలేటెడ్ వన్. సో ఇలా 6 సెక్షన్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఓకే. సో ఇవి మాత్రం కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే. నోట్ జేఎస్కి వచ్చేసరికల్లా ఈ లాస్ట్ సెక్షన్ అనేది మీకు నాకు API కాల్స్ ఓన్లీ నేను API కాల్స్ మీదనే వర్క్ చేస్తానంటే మాత్రం మీకు లాస్ట్ సెక్షన్ అవసరం లేదు ఓకే. కానీ నోట్ జేఎస్కి వచ్చేసరికి ఎక్స్ట్రా కొన్ని సెక్షన్స్ యాడ్ అవుతాయి. సో ముందు మనం ఇవి కంప్లీట్ చేసుకొని ఎక్స్ట్రా కొన్నే ఉంటాయి, భారీగా ఉండవు. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి
ట్యూటోరియల్స్ చూద్దాం, రైట్. సో జావాస్క్రిప్ట్కి సంబంధించిన ట్యూటోరియల్స్లో ఫస్ట్ సెక్షన్ 1 ఏంటంటే జావాస్క్రిప్ట్ డేటా స్ట్రక్చర్స్, అంటే ఎటువంటి డేటా టైప్స్ ఉంటాయి, ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, అటువంటివన్నీ కూడా మీకు సెక్షన్ 1లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 2లో వచ్చేసరికి ఫంక్షన్స్, అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఎందుకు ఫంక్షన్స్ వాడాలి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎరేస్లో మ్యాక్సిమం, అంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం వాడేది ఏంటంటే ఎరేస్. సో మీరు దీన్ని ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, దిస్ హార్ట్ ఆఫ్ ఏ జావాస్క్రిప్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఎరేస్. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికల్లా ఎరేస్ నెక్స్ట్ లెవెలే మీకు ఆబ్జెక్ట్స్ అనమాట. సో అంత లెవెల్, ఇది కీ వాల్యూ పేర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎసింక్రోనస్ జేఎస్. ఎసింక్రోనస్ జేఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావాస్క్రిప్ట్ మీకు తెలుసు, మనం ఏదైనా ఏపీఎస్ తయారు చేయడం, లేదంటే ఒక ఏపీ కాల్ని మనం కాల్ చేయాలన్నా కూడా మనకు దీంతో మనకు అవసరం ఉంటుంది. సో కంపల్సరీ మనకి ఏపీ కాల్స్ని వాడాల్సి ఉంటుంది. దీన్ని ఎసింక్ జేఎస్ అంటారు, రైట్. దీంట్లో ప్రామిసెస్ ఉంటాయి, నెక్స్ట్ ప్రామిసెస్, కాల్ బ్యాక్ హెల్, ఇట్లాంటివన్నీ కూడా టర్మ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడికి వస్తాయి, రైట్. సో ఇది మీకు జావాస్క్రిప్ట్కి సంబంధించినటువంటి విషయాలు. సెక్షన్ 6 నుంచి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెక్షన్ 6లో HTML DOM అంటే జావాస్క్రిప్ట్ని మనం HTML పేజ్లో ఎలా వాడతాము, ఎన్ని రకాలుగా వాడవచ్చు అనేది మీకు ఇక్కడ సెక్షన్ 6లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఇవి మీకు జావాస్క్రిప్ట్కి సంబంధించినటువంటి మేజర్ సెక్షన్స్. వీటిలో మీకు పట్టున్నట్లయితే యూ విల్ రాక్ ద జావాస్క్రిప్ట్, రైట్. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే జావాస్క్రిప్ట్ డేటా స్ట్రక్చర్స్, రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ లాంగ్వేజ్ తీసుకోండి, ప్రతి దానికి ఒక డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో ఏదో కాదండి, ఒక డేటా ఇచ్చాము, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎలా స్టోర్ చేస్తుంది, ఎలా వాల్యూని మళ్ళీ తీసుకోవచ్చు, అటువంటివన్నీ కూడా డేటా స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కోర్ బేస్ అనమాట. వీటి మీద ఆధారపడే ఎరేస్, ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో సెక్షన్ 1లో మీకు పట్టుంటాం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్స్కి వద్దాం. సో ఇక్కడ మీకు చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. సో రైట్. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే JS బిన్ అని ఒకటి ఉంటుంది. నేను ఇందాక ఇది జావాస్క్రిప్ట్కి మనం వాడతాం, మీరు ప్రాక్టీస్ కింద వాడండి. ఫస్ట్ JS బిన్ ఉంటుంది, ఓకే, ఇలా వస్తుంది. లేదు అంటే నేను గూగుల్లోకి వెళ్తాను, గూగుల్లోకి వెళ్ళి JS బిన్ అని టైప్ చేస్తాను, JS బిన్ అని టైప్ చేయండి, మీకు ఇలా వస్తుంది. దీంట్లో కన్సోల్ అని కనిపిస్తుంది చూసారా, ఫస్ట్ దైనా నొక్కండి, ఫస్ట్ నొక్కితే ఇలా వస్తుంది. లేదు అంటే సెకండ్ దైనా నొక్కండి, కన్సోల్. కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే సపరేట్ ట్యాబ్గా వస్తుంది, ఇలా నొక్కండి, ఏదైనా వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం, ఓకే. అసలు JS బిన్ అంటే పర్పస్ ఏంటో చూద్దాం, ఓకేనా. కొంచెం పెద్దగా చేస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది, రైట్. సో దీని పర్పస్ ఏంటంటే మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎవ్రీ టైం నేను కోడ్లోకి వెళ్ళి చేయకుండా మీకు ప్రాక్టీస్ పరంగా ఇది మీకు ఈజీగా ఉంటుంది, రైట్. ఇక్కడ సపోజ్ సార్ నేను HTML చేస్తున్నా, నాకు ఇక్కడ ఎమ్మటే అవుట్పుట్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ ఉంది, ట్యాబ్ కొడుతున్నాను, ట్యాబ్ కొట్టగానే మనకి VS కోడ్ లాగానే వస్తుంది చూడండి. వెల్కమ్ టు కోడ్ విత్ టెక్ తెలుగు, టెక్ తెలుగు కనిపిస్తుందా, ఎమ్మటే అవుట్పుట్ వస్తుంది. సో మనకేంటంటే మీకు ట్రైనింగ్ ఇచ్చే టైంలో కంట్రోల్ మళ్ళీ సేవ్ కొట్టి చేసే బదులు మీకు ఇది ఈజీగా ఫాస్ట్గా నేర్పించవచ్చు, మీరు కూడా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. సో మీరందరూ కూడా దయచేసి ప్రాక్టీస్ పరంగా JS బిన్ వాడుకోండి, ఓకే. దీంట్లో ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి, అది మీకు ఈజీగా ఉంటుంది, రైట్. సో దీన్ని మళ్ళీ సపరేట్గా ఎలా వాడతాం, మీ కాన్సెప్ట్స్ వచ్చి ప్రాక్టీస్ వచ్చాక మీరు ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫోకస్ చేసేది జావాస్క్రిప్ట్. సో మనకి HTML మనకి అవసరం లేదు. సో ఇక్కడ మీకు HTML కావాలంటే HTML పెట్టుకోండి, అవసరం లేదు కాబట్టి క్లిక్ చేసి నేను జావాస్క్రిప్ట్కి వస్తున్నాను, రైట్. జావాస్క్రిప్ట్ అవుట్పుట్ క్లియరా. సో మాకు ఇప్పుడు అవుట్పుట్ కూడా అవసరం లేదు, కన్సోల్ పెడుతున్నాను, నేను అవుట్పుట్ తీసేస్తున్నాను. ఈ రెండే మనకు కావాలి, జావాస్క్రిప్ట్, కన్సోల్, రైట్. ఇప్పుడు చూడండి. సో మీకు ఇందాక చెప్పినట్టు డేటా స్ట్రక్చర్స్కి వెళ్తున్నాను, నాకు మిగతా అవసరం లేదు, క్లోజ్ అదర్స్, రైట్. సో దీంట్లోకి వచ్చేసరికల్లా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ టాపిక్స్ వచ్చేసరికల్లా ఫస్ట్ టాపిక్స్ రాసుకుందాం. లెసన్స్ అంటారు, లెసన్స్. లెసన్ 1 ఇంట్రడక్షన్, ఇంట్రో. లెసన్ 2 వచ్చేసరికల్లా
వేరియబుల్. ఓకే, లెసన్ 3 వచ్చేసరికల్లా లెట్ var let const ఇలా 3 ఉంటాయి. వాటికి డిఫరెన్స్ కూడా ఇది మీకు ఇంటర్వ్యూస్లో ఇంపార్టెంట్. లెసన్ 4 వచ్చేసరికల్లా డేటా టైప్స్, రైట్. నెక్స్ట్ లెసన్ 5 వచ్చేసరికల్లా డేటా టైప్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ కన్వర్షన్స్, టైప్ కన్వర్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికల్లా లెసన్ 6 వచ్చి కొంచెం ఆర్డర్ అటు ఇటు ఉంటుందండి, కామెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికల్లా లెసన్ 7 వచ్చేసరికల్లా టైప్స్ అయిపోయింది, కామెంట్స్ అయిపోయింది. ఇంకొచ్చేసరికల్లా ఆపరేటర్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా లెసన్ 8 వచ్చేసరికల్లా కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, లెసన్ 9 వచ్చేసరికల్లా కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికల్లా స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. స్ట్రింగ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. లెసన్ 10 వచ్చేసరికల్లా ఫంక్షన్స్ సంబంధించిన బేసిక్స్ ఇస్తాను ఇక్కడ, జస్ట్ బేసిక్స్, ఎందుకంటే దీని సపరేట్గా ఒక సెక్షన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికల్లా సెక్షన్ 11 వచ్చేసరికల్లా ఏరీస్, బేసిక్సే ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఏరే 12 వచ్చేసరికల్లా ఆబ్జెక్ట్స్, బేసిక్స్, రైట్. ఇంకా ఏమన్నా మళ్ళీ వస్తే అప్పుడు మనం యాడ్ చేద్దామండి. బేసిక్గా ఇవి అయిపోతే మ్యాక్సిమం మీకు ఈ సెక్షన్ అయిపోయినట్టు ఉంటుంది. సరే, రైట్. నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికల్లా మనం లెసన్కి సంబంధించినటువంటి తీసుకుందాం. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంట్రో. అసలు జావా స్క్రిప్ట్ అనేది ఏంటి అంటే, ఇది మెయిన్ థింగ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, రైట్. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే యాక్చువల్గా ఇది ఉన్నది ఏంటంటే బేస్డ్ అపాన్ ఓల్డ్ సినారియో అంటే ఏంటి అంటే, నోట్ చేసి రాకముందున్నంత వరకు దీనికి ఉన్నటువంటి స్పెసిఫిక్ వర్డ్ వాట్ ఈస్ అ జావా స్క్రిప్ట్ అంటే ఇట్ ఈస్ ఎ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. అయితే నోట్ చేసి అంటే జావా స్క్రిప్ట్ అని మళ్ళీ సర్వర్లో కూడా రన్. మరి క్లయింట్ సైడ్ అంటే ఏంటంటే, మనం రాసే జావా స్క్రిప్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఓన్లీ బ్రౌజర్లోనే వర్క్ అవుతుంది. ఓకే, ఓన్లీ బ్రౌజర్లోనే వర్క్ అవుతుంది, అంతేకాని మనకి ఇది సర్వర్లో వర్క్ కాదు. సో అందువల్ల దీన్ని ఏమన్నారు అని అంటే, ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా బ్రౌజరే కదా, ఇది కనిపించే బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్, రైట్. సో ఇటువంటి అందువల్ల దీన్ని ఏమన్నారంటే క్లయింట్లోనే, అంటే మన సిస్టమ్స్లో మాత్రమే వర్క్ అవుతుంది కానీ సర్వర్లో వర్క్ కాదు, కాబట్టి దీన్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నారు, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈజ్ ఎ ఓల్డ్ ట్రెడిషన్. అంటే నోట్ చేసి రాకముందు, నోట్ చేసి వచ్చాక జావా స్క్రిప్ట్ పేరు డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ని ఏమంటున్నారంటే బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ అంటున్నారు. ఇప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అర్థమైందా? అంటే
ఒక్కటే సేమ్ లాంగ్వేజ్ని సర్వర్లో కూడా వర్క్ చేయించడం వల్ల జావా స్క్రిప్ట్ డెఫినేషన్ మారిపోయింది. వాట్ ఇస్ దిస్? ఇట్ ఈస్ బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా మారిపోయింది. సర్వర్ అంటే వేరే ఒక కంప్యూటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సిస్టమ్ నుంచి కూడా పలానా వెబ్సైట్ని, అంతకుముందు వెబ్సైట్ని ప్యూర్గా నేను జావా స్క్రిప్ట్లో చేయడం కుదిరేది కాదు. ఓకే, ప్లస్ ఫైల్స్ ఏమైనా తయారు చేయటం అటువంటి అవన్నీ ఫీచర్స్ కూడా జావా స్క్రిప్ట్కి ఉండేవి కావు. సో ఆ ప్లెయిన్ జావా స్క్రిప్ట్కి లేవు. సో నోడ్ చేసే ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ కలిపించడం వల్ల జావా స్క్రిప్ట్ ఇదే కోడ్ని అక్కడ మీరు వర్క్ చేయించుకున్నట్టు. సో మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నట్లయితే మీకు దాదాపుగా నోడ్ చేసి కూడా వచ్చేసినట్టే. సో జావా స్క్రిప్ట్ని చాలా పర్ఫెక్ట్గా ఉండండి. మెయిన్ థింగ్ మీకు నోడ్ చేసిన ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే జావా స్క్రిప్ట్ మీద ఆధారపడి ఫ్రేమ్వర్క్స్ కూడా వచ్చాయి. మీరు యాంగులర్ చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసరికల్లా వ్యూ జేఎస్ తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీకి సంబంధించినటువంటి రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనగా నోడ్ జేఎస్, ఇవన్నీ అన్నీ కూడా ఈ జావా స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉన్నాయి. సో జావా స్క్రిప్ట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు టాప్ 10 ఇది మనకి దాదాపు పైథాన్కి దగ్గరలో ఉంది. ఆ లెవెల్లో ఆ లెవెల్లో ఇది రీచ్ అయిందంటే పిహెచ్పిని కూడా దాటిపోయింది అనమాట. ఓకే, సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఓకే, సో మీరు ఇప్పుడు మీరు ఈ వీడియోస్ అన్నీ ఫాలో అయితే యూ విల్ మాస్టర్, నో డౌట్ అట్ ఆల్. దీనిలో రాసి పెట్టుకోండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్, సో ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించిన విషయం. అయితే నేను మీకు ఇక్కడ సోదైతే చెప్పట్లేదు. మెయిన్ థింగ్ ఇక్కడ గమనించండి, ఐ వాంట్ టు గివ్ యూ సబ్జెక్ట్, నాట్ రిలేట్ టు హిస్టరీ, వాట్ ఇట్ ఈస్ కమింగ్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, విచ్ ఇయర్, ఎవరు కనుక్కున్నారు, అవి మీకు గూగుల్ కొడితే తెలుస్తుంది. సో నేను ఇప్పుడు మీకు చెప్పాలన్నా కూడా ఈ గూగుల్స్ అన్నీ కూడా రాసుకోవాలి. సో అది మన మెయిన్ వీడియోస్ క్రైటీరియా కాదు. ఐ వాంట్ టు బికమ్ ప్రొఫెషనల్ డెవలపర్, ఐ వాంట్ యూ టు మేక్ ప్రొఫెషనల్ డెవలపర్. సో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళే పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యం, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఓకే, కాబట్టి గూగుల్ చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు వచ్చేసరికి అది జావా స్క్రిప్ట్కి సంబంధించిన విషయం. సో క్లయింట్ సైడ్ అంటే ఓన్లీ బ్రౌజర్లోనే వర్క్ అవుతుంది, సర్వర్లో వర్క్ అయ్యేది కాదంతకుముందు. సో ఇప్పుడు నోట్ చేసి ఆ ఫీచర్స్ ఇచ్చింది కాబట్టి ఈ సేమ్ జావా స్క్రిప్ట్ సర్వర్లో కూడా వర్క్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు జావా స్క్రిప్ట్ సంబంధించిన పేరు కూడా మారిపోయింది, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటారు. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా వేరియబుల్స్. అసలు వేరియబుల్ అంటే ఏంటి అంటే, వాట్ ఈజ్ ఎ వేరియబుల్? ఒక విషయం గమనించండి, మీరు ఏమి రాసినా ఓకే ఓకే సో వాట్ ఈజ్ ఎ వేరియబుల్ అంటే, మీరు ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి మెమరీలో ఒక లొకేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లొకేషన్లో మీకు ఇక్కడ ఒక పెయింట్ ద్వారా చూపిస్తాను, చూడండి మీకు అర్థమవుతుంది. రైట్, ఇక్కడ చూడండి మన బ్రెయిన్ ఉంది. రైట్, ఇది ఒక బ్రెయిన్ అనుకోండి. ఈ బ్రెయిన్లో ఒక లొకేషన్, ఒక చిన్న లొకేషన్ ఉంది. సో ఇది ఒక మన ఇల్లు లాగానే అనుకోండి, ఒక్కొక్క సెల్ఫ్ అనుకోండి. ఓకే, ఇది ఒక సెల్ఫ్. సో మనం ఆ సెల్ఫ్కి ఒక పేరు పెడతాం, అదొక బీరువా అని, అదొక వంటగదిలో సెల్ఫ్ అని, ఇలా మనం పేరు పెట్టుకుంటాం. అదేవిధంగా దాంట్లో కొంత ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాను చూడండి, నేను ఇక్కడ ఒక 1 అని పెడుతున్నాను, ఇంకో దాంట్లో మెమరీ లొకేషన్లో 2 అని పెడుతున్నాను, ఇంకో మెమరీ లొకేషన్లో 3 అని పెడుతున్నాను. సో ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడైతే మనం స్టోర్ చేస్తున్నామో జస్ట్ డబ్బా అని పెట్టాం కదా, దానికి ఒక పేరు పెడతాం. ఆ డబ్బాకి అంటే ఈ ఏరియాకి ఒక పేరు పెడతాం, ఇది బీరువా అని, ఇది సెల్ఫ్ అని, ఇలా. సో ఇక్కడ కూడా మన బ్రెయిన్లో లేదా మన కంప్యూటర్ గురించి మాట్లాడితే కంప్యూటర్ యొక్క మెమరీలో కూడా ప్రతి ఏరియాకి ఒక పేరు పెడతాం. ఆ పేరులో ఒకటి స్టోర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉంది కదా ఈ ఏరియాని, ఈ బాక్స్ అయితే ఏది ఉందో ఆ ఏరియాకి పేరు ఏ అని పెడుతున్నాను, దీనికి బి అని పెడుతున్నాను, దీనికి సి అని పెడుతున్నాను. అంటే ఏలో ఎవరున్నట్టు 1 ఉన్నట్టు. రైట్, ఇలా బొమ్మ ద్వారా చూపిస్తాం. అదే మీరు రాసి చూపించాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. అంటే 1 అనే వాల్యూ అనేది ఏ అనే మెమరీ యొక్క లొకేషన్లో ఉందని అర్థం. రైట్, సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్లోకి వాల్యూని పంపిస్తాం. సో వేరియబుల్ అంటే ఏంటి, మెమరీలో ఉన్నటువంటి ఒక లొకేషన్. అది ఏం చేస్తుంది, స్టోర్ ద వాల్యూస్. అది ఏం చేస్తుంది, స్టోరింగ్ ద వాల్యూస్. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ storing values. Right, next a is equal to 1.
ఓకే, ఇంకొకటి ఇక్కడ మీరు గమనించండి, ఈ లైన్ చూసారా, ఈ లైన్ యాక్చువల్గా జనరల్గా ఏమంటారంటే స్టేట్మెంట్, మనకి మామూలుగా అంటారు జనరల్ ఏ లైన్ అయినా స్టేట్మెంట్. ప్రతి లైన్ కూడా మనం ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ టు 2, ఇలా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఓకే, వేరియబుల్ డిక్లరేషన్ అంటారు, ఓకే, ఇలా డిక్లేర్ చేస్తాం, రైట్. అయితే ఇది కరెక్ట్ అయిన వేరియబుల్ డిక్లరేషన్ అంటే కొంతవరకు 80% వరకు కరెక్టే, ఇంకొంచెం ఉంటుంది, అది ఇప్పుడు నెక్స్ట్ లెసన్లో మీకు చెప్తాను, రైట్. సో వేరియబుల్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 1 అనే వాల్యూని తీసుకొని వెళ్ళి ఏలో పెట్టామన్నమాట. సో ఇప్పుడు నాకు ఎక్కడైనా ఏ 1 కావాలనుకుంటే ఎవరితో మాట్లాడాలి, ఏతో మాట్లాడాలి. ఏలో ఉంది కాబట్టి ఏని తీసుకొచ్చుకొని మాట్లాడుకోవాలి, రైట్. సో ఇక్కడ చూడండి var let const. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక 80 to 90% వేరియబుల్ డిక్లేర్ చేయడం ఈ పద్ధతి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మారుతుంది, దాన్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్, ఒకేసారి హై లెవెల్ కాకుండా తీసుకెళ్తాం. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడం మీ మామూలుగా a ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను కదా, కొంచెం లిటిల్ అడ్వాన్స్డ్ అంటే var అని పెట్టాలి. var అంటే వేరియబుల్, షార్ట్ కీవర్డ్ ఇచ్చారు, var అంటే వేరియబుల్ అని, రైట్. ఇక్కడ var అనే కాదు, మీరు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ అని కూడా వాడుకోవచ్చు. లెట్కు నేను కూడా మారుస్తున్నాను b2, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికల్లా కాన్స్ట్, const c ఈజ్ ఈక్వల్ టు 3, ఇలా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇక్కడ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ కాన్స్ట్ వచ్చేది, ఈ var వచ్చేసరికి ఇది ఓల్డ్ సినారియోలో వాడేవాళ్ళు, బాగా వాడింది. అంతకుముందు లెట్ కాన్స్ట్ లేకముందు వాడింది ఇది వచ్చేసరికి న్యూ సినారియో, న్యూ అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే వీ కెన్ చేంజ్ ద వాల్యూ, వీ కెన్ చేంజ్ వేరియబుల్ వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం కుదరదు, ఎందుకని ఇది కాన్స్టెంట్ కాబట్టి. ఇది కూడా న్యూ సినారియో, ఓల్డ్ నుంచి లేదు. కెన్ నాట్ చేంజ్ వేరియబుల్ వాల్యూని మనం చేంజ్ చేయలేమన్నమాట. ఓకే, మీకు ఒక్కసారి ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసరికల్లా మీరు గమనిస్తే నేను సో మనం ఎక్కువ ఫోకస్ లెట్ కాన్స్ట్ మీద చేద్దాం. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 2 అంటున్నా, రైట్. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 2, రైట్. సో ఇంకొక చిన్న విషయం, ఇక్కడ మనకి టాపిక్స్ ఉంది కదా, టాపిక్స్ డేటా స్ట్రక్చర్స్లో ఒక చిన్న లెసన్ టాపిక్ మర్చిపోయాను. వీటిని ఏమంటారు, ఒక టైప్ కన్వర్షన్స్, డేటా టైప్స్ ఇక్కడ పెడుతున్నాను. దీన్ని అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటారు, రైట్. ఇప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే నేను టైప్ చేసి నాకు కనపడాలి కదా. సో కనపడాలి, నాకు అవుట్పుట్ కనపడాలి అని అంటే అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే మనకి ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. సో మనం ఫాలో అయ్యేది ఒకటే, 2 టైప్స్ ఉంటాయి మొత్తము అవుట్పుట్ స్టేట్మెంట్స్. అంటే నాకు కనపడటానికి 2 టైప్స్ ఉంటుంది. మనం వాడేది మాత్రం ప్రస్తుతం ఒకటే, దాని పేరు console.log అని వాడుతున్నాం. ఇక్కడ మాకు ఏది కనపడాలో అక్కడ అది రాస్తాం, స్ట్రింగ్ అంటే ఇలా రాస్తాం అనమాట, రైట్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్తున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను తీసేస్తున్నాను. ఫస్ట్ మీకు టెస్టింగ్ కోసం console.log లోపల నేను ప్రతి లైన్ సెమికోలన్తో ఎండ్ చేయాలని చెప్పాను, హాయ్ అని వింటున్నాను, రైట్. పెట్టి ఇక్కడ లాస్ట్లో రన్ ఉంది కదా నొక్కండి, మనకి ఇక్కడ హాయ్ అని వచ్చింది, చూసారా, రైట్. సో మీకు ఇక్కడ క్లియర్గా అంటే క్లియర్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం లెట్కి కాన్స్టెంట్ డిఫరెన్స్ చూద్దాం. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ console.log మనకి అటాచ్ చేస్తున్నాను, console.log అటాచ్ చేసి a చూస్తాను, చూడండి, రైట్. ఒకసారి రన్ చేస్తున్నాను, చూడండి, పైన హాయ్ అనేది వచ్చింది, ఇక్కడది కింద 1 అనేది కూడా వచ్చింది, రైట్. ఇప్పుడు నేను ఇదే ఏం చేస్తున్నా అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను, రైట్. కానీ ఇక్కడ చూడండి, నేను పైన లెట్ వేరియబుల్ పెట్టాను, మరి ఇక్కడ లెట్ ఎందుకు పెట్టలేదు అంటే నేను ఆ వేరియబుల్ ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేశాను. సో జస్ట్ ఆల్రెడీ డిక్లేర్ చేసాను కాబట్టి లెట్ పెట్టాను స్టార్టింగ్కి, నెక్స్ట్ దానికి అవసరం లేదు. ఇప్పుడు నేను console.logలో నేను ఈ ఏని ప్రింట్ చేస్తున్నాను, చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇక్కడ చూడండి, ఫస్ట్ది హాయ్ వచ్చింది, నెక్స్ట్ దాంట్లో 1 వచ్చింది, ఇక్కడ ఇది, నెక్స్ట్ దానికి 2 వచ్చింది. ఎందుకని అంటే దీంట్లో ఉన్నటువంటి వాల్యూ అనేది దీని ద్వారా చేంజ్ అయిపోయింది. సో ఒక వాల్యూని చేంజ్ చేయటం ఈ విధానం అనమాట, రైట్. ఇప్పుడు నేను ఇంకోటి కాన్స్ట్ అని తీసుకుంటున్నాను, కాన్స్ట్
b ఈజ్ ఈక్వల్ టు 2, రైట్. నెక్స్ట్ b ఇక్కడ నేనేం చేస్తున్నాను, మరియు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ b అంటున్నాను, రైట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక్కసారి మనం అవుట్పుట్ చూద్దాం. కనిపించిందా 2, క్లియర్. ఒకసారి క్లియర్ చేసి 2, క్లియరా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, అదే b ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ b అన్నాను, సేమ్ కొలను కొట్టాను. ఒకసారి చూడండి, ఇప్పుడు ఎర్రర్ రావాలి, రైట్. ఎర్రర్ వచ్చింది చూడండి. అసైన్ టు ద కాన్స్టెంట్ వేరియబుల్, నువ్వు కాన్స్టెంట్ వేరియబుల్ పెట్టావు బాబు, ఎప్పుడైతే కాన్స్టెంట్ ఆ దాంట్లో ఉన్న వాల్యూ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదు అని మీనింగ్ అనమాట. కాన్స్ట్ మీన్స్ కాన్స్టెంట్. వన్స్ నువ్వు వేరియబుల్ ఒక వాల్యూ ఇచ్చాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వీలు లేదు. అదొక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇదనమాట లెట్కి కాన్స్టెంట్కి ఉన్నటువంటి మెయిన్ విషయం, రైట్. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లెట్ కాన్స్టెంట్కి ఈ రెండు కూడా, ఈ లెట్ అనేది ఏంటంటే బ్లాక్, లెట్ కాన్స్టెంట్ అనేటువంటివి కూడా రెండు కూడా బ్లాక్ లెవెల్ లేదా ఫంక్షనల్ స్కోప్, రెండింటికి ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది. ఓకే, ఈ లెట్ కాన్స్టెంట్ రెండింటికి కూడా బ్లాక్ స్కోప్ ఉంటుంది. బ్లాక్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం స్కోప్కి సంబంధించినటువంటి రెండు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటోదేమో బ్లాక్ స్కోప్, ఇంకోటి ఫంక్షన్ స్కోప్. ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, బ్లాక్ స్కోప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బ్లాక్ అంటే ఇది బ్లాక్, అది జస్ట్ ఇట్లా ఉంటే చాలు. ఇలా ఎప్పుడు ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎప్పుడు ఉంటుంది మీకు జనరల్గా, ఇలా ఈ బ్లాక్ ఎప్పుడు ఉంటుంది జనరల్గా మనకి ఇఫ్ కండిషన్స్లో కానీ లేదా ఫర్ లూప్లో కానీ ఇటువంటి సందర్భంలో ఉంటుంది. ఓకే, ఇఫ్ కండిషన్స్ కానీ ఫర్ లూప్లు కానీ లేదంటే ఒక ఫంక్షన్ రాసినప్పుడు కానీ, ఫంక్షన్కి సంబంధించినప్పుడు కానీ ఇటువంటి కర్లీ బ్రేసెస్ కొడతా. ఆ కర్లీ బ్రేసెస్ రాసినప్పుడు మాత్రమే దాంట్లో మాత్రమే ఈ వేరియబుల్ పనిచేస్తుంది. ఒక వేరియబుల్ స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ c ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను. ఓకే, దీని బయట అంటే ఈ బ్లాక్కి బయట మళ్ళీ నేను c కాల్ చేస్తే తెలవదు, c అనే వాల్యూ రాదు. ఎందుకని, ఈ బ్లాక్లో మాత్రమే నువ్వు తయారు చేసావు, బయట కాదు. ఓకే, సో ఈ బ్లాక్లో తయారు చేస్తే ఆ బ్లాక్లోనే క్రియేట్ అవుతుంది, ఆ బ్లాక్లోనే డెస్ట్రాయ్ అవుతుంది బయటకు వచ్చేటప్పటికల్లా. ఓకేనా, ఒకవేళ మీరు తయారు చేస్తే అలా కాస్తే నేను మళ్ళీ బయటికి పిలవాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, బ్లాక్ అవ్వకుండా బయట డిక్లేర్ చేసి ఓన్లీ వాల్యూని మాత్రం ఇక్కడ మీరు కావాలంటే అప్డేట్ చేసుకోవాలన్నమాట, రైట్. సో ఈ విధంగా మనం లెట్ కాన్స్ట్కి సంబంధించినటువంటి విషయాలు. ఇంకోటి ఫంక్షన్స్, ఇంకోటి ఏం చెప్పాను, ఫంక్షన్ స్కోప్. సో ఫంక్షన్స్ బ్లాక్ స్కోప్ అంటే అర్థమైంది కదా. బ్లాక్ స్కోప్ అంటే ఎనీ బ్లాక్ స్కోప్ మాట్లాడతాం. ఫంక్షన్ స్కోప్ అంటే ఫంక్షన్లో కూడా మీకు కర్లీ బ్రేస్ వస్తుంది కదా, ఆ ఫంక్షన్లో మాత్రమే ఉంటాయి. ఫంక్షన్ నుంచి బయటికి వస్తే మాత్రం అటువంటి వేరియబుల్స్ ఏవి కూడా మనకి పని చేయవు, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ వచ్చేసరికి కదా నేను మీకు అవుట్పుట్ స్టేట్మెంట్స్ చెప్పాను, కన్సోల్ డాట్ లాగ్. ఇంకోటి ఉంటుంది డాక్యుమెంట్ డాట్ రైట్ అని. సో ఇప్పుడు మనం HTML గురించి మాట్లాడతలే కాబట్టి మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. ఓకే, ఒకవేళ HTML కూడా నేర్చుకునే వాళ్ళకి చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్, WRIT రైట్ అని చెప్పేసి పైన మీరు హలో అని పెట్టచ్చు, సారీ ఇలా పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. మెయిన్గా ఇక్కడ 2 డేటా టైప్స్ ఉంటాయి, 2 టైప్స్. ఇవి డేటా టైప్స్ వచ్చేసరికి 2 టైప్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్. రెండోది వచ్చేసరికి రిఫరెన్స్ డేటా టైప్స్ అంటారు, రిఫరెన్స్ డేటా టైప్స్, రైట్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, రిఫరెన్స్ డేటా టైప్స్ అంటే ఏంటి చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి చూడండి. ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసరికల్లా ఇవి మొత్తానికి 5 ఉంటాయి మనకి ఇక్కడ. ఇవి ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఇవి 5 ఉంటాయి, రైట్. సో ఫస్ట్ది ఏంటి, ఫస్ట్ది వచ్చేసరికల్లా స్ట్రింగ్. ఓకే, సెకండ్ది వచ్చేసరికల్లా నెంబర్, రైట్. థర్డ్ వచ్చేసరికల్లా బులియన్. ఫోర్త్ వచ్చేసరికల్లా స్ట్రింగ్ నెంబర్ బులియన్ నల్. ఫిఫ్త్ వచ్చేసరికల్లా అన్డిఫైన్డ్. అంటే దీన్ని బట్టి తెలుసుకుని అన్డిఫైన్డ్ కూడా ఒక ప్రిమిటివ్ డేటా టైపే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికల్లా రిఫరెన్స్ డేటా టైప్స్, రిఫరెన్స్ డేటా టైప్స్. ఓకే, రిఫరెన్స్
రిఫరెన్స్ డేటా టైప్స్. ఓకే, ఈ రిఫరెన్స్ డేటా టైప్స్లో 3 ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికల్లా ఫంక్షన్, సెకండ్ వచ్చేసరికల్లా ఎరేస్, థర్డ్ వన్ వచ్చేసరికల్లా ఆబ్జెక్ట్స్. ఓకే, ఇదన్నమాట. ఇవి డేటా టైప్కి సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ వీటికి సంబంధించినట్టు కొంచెం మీకు ఒక బ్రీఫ్ ఇస్తాను, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రైట్, ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పేరులోనే ఉంది, ఇదేంటిది స్ట్రింగ్. వీటికి సంబంధించింది ఇదే కాపీ చేస్తున్నాను, ఇవంతా అవసరం లేదు. చూడండి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఫర్ నేమ్స్ కోసం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ అనుకోండి, ఇది ఎనీ నేమ్ పెట్టచ్చు కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సింగిల్ ఇన్వర్ట్ వాడచ్చు, డబుల్ ఇన్వర్ట్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. కానీ ఒక కన్వెన్షన్ ఫాలో అవ్వండి. వాడితే అన్ని చోట్ల మీరు సింగిల్ వాడండి, లేదంటే అన్ని చోట్ల డబుల్ వాడండి. అక్కడ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాడేసేయండి, రూల్ అయితే లేదు. రైట్, సో ఇక్కడ మనం వచ్చేసరికి ఏం వాడాల్సి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ విత్ టెక్ తెలుగు అని ఇస్తున్నాను. సో ఈ విధంగా ఒక స్ట్రింగ్ని మనం మెన్షన్ చేయాలి. అదే ఒక నెంబర్ వచ్చేసరికి ఏంటి, యూజ్డ్ ఫర్ నెంబర్స్, మీకు అది తెలుసు, ఫర్ నెంబర్స్కి వాడతాం. ఓకే, నెంబర్స్కి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ పాస్వర్డ్ అని ఉందనుకోండి, పాస్వర్డ్ అన్నప్పుడు ఒక నెంబర్స్ ఇస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ అనుకున్న ఈజీగా ఉండదు కనుక రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 23. ఎప్పుడైతే నెంబర్ ఉంటుందో అప్పుడు మాత్రం మనం పైన డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఎ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి బులియన్ వచ్చేసరికి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండింటికే వాడతారు అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్కి మాత్రమే వాడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఈజ్ పాస్ట్, వాడు పాస్ అయ్యాడా లేదా. సో మనం ఏం చేస్తాం, పాస్ అయ్యాడా లేదా, పాస్ అని రాయం కదా, పాస్ ఎస్ ఆర్ నో. సో ఎస్ ఆర్ నోని ట్రూ అంటారు, పాస్ అయితే పాస్ అయ్యాడు, పాస్ కాకపోతే ఫాల్స్, నల్. సో కొన్ని చోట్ల మనకి వాల్యూ లేదు సరే, కానీ చెప్పాలి, అందువల్ల దాన్ని నల్ అని మనం మెన్షన్ చేస్తాము. సో అన్డిఫైన్డ్ వచ్చేసరికి ఏంటంటే అసలు ఆ వాల్యూ లేదు కానీ మీరు కాల్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అని వస్తుంది. అది ఈ 5 వీటికి సంబంధించినటువంటి విషయాలు. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా ఈ రిఫరెన్స్ డేటా టైప్స్, ఇవి వచ్చేసరికల్లా ఇక లాస్ట్ ఉన్నాయి చూసారా, ఇది మీకు ఇక్కడ ఎరేస్, ఫంక్షన్స్ ఎరేస్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇక్కడ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే, ఒక్కొక్కసారి నాకు నెంబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది తెలుసు మనకు నెంబర్ అని. కొన్నిసార్లు మనకు పొరపాటున ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఇస్తారు, కానీ మనం దీన్ని ఏదైనా నెంబర్కి యాడ్ చేయాలనుకో, మనం ఇలా ఇస్తే ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఎందువల్ల తప్పు అవుతుంది అంటే, ఇది స్ట్రింగ్, నెంబర్ కాదు, నెంబర్ లాగా ఉంటేనే మీకు ఎడిషన్ కుదురుతుంది. సో ఇలా ఉండకుండా నాకు మార్చాలి అని అంటే, మరి సార్ అది నెంబర్ కాదు నాకు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు మీకు సార్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను, ఇక్కడ దీన్ని కూడా క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డబుల్ కోట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను తెలుసుకోవాలి అసలు ఇచ్చింది ఏంటి అని. console.log లోపల మీరు టైప్ అని పెట్టాలి, టైప్ ఆఫ్ ఏ అని పెడుతున్నా. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ అని వచ్చింది చూసారా, హాయ్ అనేది ఇది తీసేస్తున్నా, దీనికి క్లియర్ చేస్తున్నా. రైట్, స్ట్రింగ్. సో మనం దీన్ని ఏం చేయాలి, నెంబర్గా కన్వర్ట్ చేయాలి. చేయాలంటే ఎట్లా, నేను ఇంకో వేరియబుల్ తీసుకున్నాను, లెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది కదా. ఓకే, ఇక్కడ పార్సీ పార్సీ ఇంట్ అని పెట్టి ఇలా పెడతాం. అప్పుడు ఇది ఏం చేస్తుంది, దాంట్లో ఆ వేరియబుల్ ఉంటుంది వాల్యూని ఇంటీజర్గా మారుస్తుంది. నాకు ఎలా తెలుస్తుంది, సేమ్ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ని వాడితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి టైప్ ఆఫ్ క్లియర్ చేస్తున్నాను. సరే, టైప్ ఆఫ్ ఏలో ఇక్కడే ఉంది, నేను బీని వాడాలి. సారీ, ఈ వాల్యూని స్టోర్ చేశాను కదా,
ఇది వాడాలి. ఇప్పుడు చూడండి, సో ఇది కన్వర్ట్ చేసి నెంబర్లో కన్వర్ట్ చేసి దాన్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాను, బీలో స్టోర్ చేస్తున్నాను. సో ఆ బీని నేను చెక్ చేయాలి. ఇందాక పొరపాటున ఏ పెట్టాను, సో బీని చెక్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ వస్తుంది. సో అంతకుముందు మీరు దాంట్లో వాల్యూ ఎంటర్ చేసింది ఏదైతే ఉందో అది స్ట్రింగ్, ఇప్పుడు నెంబర్గా మారింది. ఎప్పుడైతే నెంబర్గా మారుతుందో అప్పుడే మాత్రమే మనం వాటిని ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ చేయటం కుదురుతుంది. సో ఈ విధంగా మనం టైప్ కన్వర్షన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం వాడేది ఏంటంటే పార్సీ ఇంట్ అనే ఒక ఫంక్షన్ వాడతారు. ప్లస్ అది ఏ టైపో తెలుసుకోవడానికి టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని లోపల ఆ వేరియబుల్ని పెడతారు, రైట్. అప్పుడు మనకి అది ఏం వేరియబుల్లో ఉందో కూడా మనకి ఆ వేరియబుల్ ఏ డేటా టైప్. సో డేటా టైప్స్ ఆల్రెడీ చెప్పాను, స్ట్రింగ్, నెంబర్, బులియన్, నల్, అన్డిఫైన్డ్ 5 టైప్స్ అనమాట. సో అవన్నీ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికల్లా కామెంట్స్. సో కామెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ రాశాను, ఆ కోడు నాకు మళ్ళీ కావాలి కానీ అది వర్క్ కాకూడదు. అంటే నేను దాన్ని ఏం చేయాలి, అది అక్కడే ఉండాలి కానీ వర్క్ కాకూడదు అన్నప్పుడు, అంటే అది కంపైల్ అయ్యే టైంలోకి ఆ లైన్ని కంపైలర్ కన్సిడర్ చేయకూడదు, అప్పుడు మనం కామెంట్స్ వాడతాం. ఇవి వచ్చేసరికల్లా 2 టైప్స్, రైట్. 2 టైప్స్. ఒకటి వచ్చేసరికల్లా సింగిల్ లైన్ కామెంట్స్ అంటారు, రైట్. రెండోది వచ్చేసరికల్లా మల్టీ లైన్ కామెంట్స్ అంటారు, మల్టీ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ అంటే మీకు తెలుసు, అంటే సింగిల్ లైన్ కామెంట్ ఇలా సింబల్ చూపిస్తారు, రైట్. మరి మల్టీ లైన్ కామెంట్స్ ఎట్లా, ఇక్కడ చూపిస్తాను, మీకు ఈజీగా బ్రౌజర్లో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒకసారి క్లియర్ చేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ 2 వర్క్ అవుతున్నాయి కదా, నేను మళ్ళీ ఒకసారి క్లియర్ చేసి ఈ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ దానికి లాస్ట్కి వెళ్ళి కామెంట్స్ చేస్తున్నాను. ఓకే, డబుల్ స్లాష్ ఇస్తే రన్ చేసి చూడండి, ఫస్ట్ది రాదు, రెండోదే వచ్చింది. సో ఈ విధంగా సింగిల్ కామెంట్స్ మనం చేయవచ్చు, ఓకేనా. మరి మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లాష్ పెట్టి / పెట్టి ఇలా పెడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి, ఈ రెండింటి మధ్య రాసే నువ్వు ఏ లైన్ కూడా వర్క్ రాదు. క్లియర్ చేస్తున్నాను, చూడండి పని చేయట్లేదు, అది విషయం. సో ఈ విధంగా మనం కామెంట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేకల ఆపరేటర్స్. సో ఇక్కడ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే పర్పస్ ఏంటి, పేర్లో ఉంది ఆపరేటర్స్ డూ సమ్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ ఏమేమి చేస్తాం జనరల్గా మనం ప్రోగ్రామాటిక్ పరంగా ఎడిషన్స్ చేస్తాం, సబ్స్ట్రాక్షన్స్ చేస్తాం, ఎవరు ఎక్కువ తక్కువ చెప్తాము, ఇటువంటి అన్నీ కూడా ఆపరేషన్స్ అంటారు. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే అసైన్మెంట్, అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికల్లా అరిథ్మెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసరికల్లా థర్డ్ థింగ్ కంపారిజన్ ఆపరేటర్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికల్లా లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా. సో ఇటువంటివన్నీ కూడా చేస్తారు. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి, కొన్ని ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏమీ లేదు, మనం వాడే ఈక్వల్ ఉంటుంది కదా, ఒక వేరియబుల్లోకి ఒక డేటాని పంపడానికి, టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. సో అటువంటి సందర్భంలో మనం అసైన్మెంట్ ఆపరేటర్ వాడతాం. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి మనకు అన్నీ తెలుసు, ఎడిషన్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ ఇక్కడ ఇంటూ ఉండదు, మన ఆస్ట్రిక్ సింబల్ వాడాలి. నెక్స్ట్ రిమైండర్ కోసం ఇది, ఇట్లాంటివి వాడతాం. వీటన్నిటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి కంపారిజన్ అంటే మీకు తెలుసు, ఎక్కువ తక్కువ, మీకంటే ఎక్కువ తక్కువ, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, ఇట్లా మాట్లాడుకోవడం అనమాట. సో ఫస్ట్ వచ్చి లెస్ దాన్, నెక్స్ట్ వచ్చి గ్రేటర్ దాన్, నెక్స్ట్ వచ్చి ఈక్వల్ టునా, నెక్స్ట్ వచ్చి నాట్ ఈక్వల్ కాదు, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, నెక్స్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు,
సో ఇటువంటివన్నీ కూడా మనం వాడతాం అనమాట, కంపారిజన్ ఆపరేటర్స్ కింద వాడతాం, రైట్. నెక్స్ట్ వచ్చేగల లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ ఇండివిజువల్గా వర్క్ కావు, మనం ఇన్ కాంబినేషన్ విత్ ద కంపారిజన్ ఆపరేటర్గా వాడతాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ది ఇలా రాస్తారు, దీన్ని ఏమంటారంటే ఎండ్ అంటారు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎలా పెడతారు, దీని మీనింగ్ ఏంటంటే ఆర్ అని అర్థం, రైట్. సో ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. రైట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.